రక్షాబంధనము అంటే కేవలం ఒక దారానికి 3 పోగులు వేసి అంటే 9 పోగుల దారానికి 3 ముళ్ళు వేసి అంటే 3 హ్మ్. ముళ్ళు వేయాలి దానికి. ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ప్రతీకగా, 2 ముళ్ళు సోదరుడికి సోదరి తత్వాన్ని ప్రతీకగా ఆ 3 ముళ్ళు వేసి సోదరుడికి కట్టాలి. ఇంతే తప్ప నువ్వు దారం కట్టుకో అని చెప్పారు తప్ప, హ్మ్. నువ్వొచ్చేసి నేను బంగారు రాఖీ కడతా, వెండి రాఖీ అవును. కడతా, డిజైన్‌లు కడతా, పొల్యూషన్‌ని డెవలప్ చేసుకుంటూ మనం కూర్చుంటున్నాం. ఎందుకంటే స్పంజ్ కూడా మనకి మంచిది కాదు. స్పాంజ్ కూడా మనకి పొల్యూషన్‌కి కారణమవుతుంది. హ్మ్. కాబట్టి ఎటువంటి ప్లాస్టిక్ గానీ, ఎటువంటివి ఈ రకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థాలతో చేసినటువంటివి ఏవి రాఖీ కూడా అవి ప్రశస్తమైనవి కావు. ఆ రక్షాబంధనానికి ఒక పసుపు కొమ్ము గానీ, ఒక చిన్న మామిడాకు కానీ కట్టవచ్చు. తప్పకుండా కట్టవచ్చు. దానికి ఇబ్బంది లేదు. అయితే కాస్త ప్రత్యేకంగా కనబడాలి కాబట్టి అప్పటి కాలంలో కాస్త మెరుపునటువంటి ఒక రంగు కాగితాన్ని కట్టి వాళ్ళు ఆనందపడేవాళ్ళు. కాబట్టి అటువంటి మీరు తప్పకుండా అటువంటి రక్షాబంధనాన్ని కట్టుకోవచ్చును. విశేషంగా కట్టుకోవాల్సింది ఒక పుష్పం గానీ, ఒక తమలపాకు గానీ, ఒక మామిడాకు కానీ కట్టి ఆ రక్షాబంధనాన్ని కట్టుకోవచ్చు. లేదా ఒక గంధము లాంటిది మంచి గంధం లాంటిది ఏదైనా ఉంటే అలంకారం చేసుకుంటుంటే కట్టుకోవచ్చు. పొల్యూషన్ కారణం కారణం కాకుండా ఉన్నటువంటి ఏ వస్తువైనా కట్టుకోవచ్చు. దానికి ఇబ్బంది లేదు.